నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి పర్యటించి పలు సభల్లో పాల్గొని డాక్టర్ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ప్రసంగించారు. ఆ ప్రసంగాలను వినండి. ఒక మంచి కార్యక్రమం జిల్లాలో ఒక బహిరంగ సభగా తొలి కార్యక్రమం ఇక్కడ పాల్గొంటే చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ గ్రామ సభకి పశ్చిమ ప్రాంతం నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఉగ్ర నరసింహారెడ్డి గారు, వీళ్ళకంటే అశోక్ రెడ్డి అందరూ కూడా మా పశ్చిమ ప్రాంతం అంటారు. పశ్చిమ ప్రాంతంలోనే కార్యక్రమం ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ఉగ్ర నరసింహారెడ్డి గారితో చెప్తే శ్రీయస్వరం మండలంలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రోగ్రాం కూడా జరిగింది. ఇది యాదృచ్ఛికమో కాగితాలేమో మన జిల్లా నుంచి పుట్టి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల ఇదే ఒక్క రోజున గ్రామ అభివృద్ధి కోసం స్వయం పరిపాలనతో ప్రజల యొక్క నిర్వహించే ఏర్పాటు చేసే ప్రణాళికలతోటి స్వర్ణ గ్రామ పంచాయతీ ఏర్పాటులో భాగంగా ఈ సభలు జరగడం చాలా సంతోషం. వీటికి నాంది జరిగినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ కొనుగోల పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామాలు అభివృద్ధిలో నడిస్తేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మేటువంటి వ్యక్తి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు. మీరు ఒకసారి చూస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ స్థాపనతో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత విడిపోయినటువంటి రాష్ట్రంలో విభజనంతో ఏ నిధులు లేవు, ఏం చేస్తారనుకుంటే ప్రతి ఒక్క సిమెంట్ రోడ్డు తెలుగుదేశం ప్రభుత్వం 14 ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల్లో ఊరు శివార్లకు వెళ్ళినటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీలో సైతం సిమెంట్ రోడ్లు వచ్చాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఒక్కడ గుర్తుపెట్టుకుంటే కనిగిరికి 650 కోట్లు మంచినీళ్ళు మనం ఇస్తే ఆ అమౌంట్ పెంచారే కానీ అది పూర్తి అయ్యేలాక కొనారెళ్ళిపోయినటువంటిది గత 5 ఏళ్ళలో చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉంది పశ్చిమ ప్రాంతం అని చెప్పేసి ఆ రోజున మంచినీళ్ళకి 650 కోట్లు కేటాయించారు. ఆ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుకున్నారు కానీ పనైతే పూర్తి చేయలేటువంటి పరిస్థితి గతంలో చూసాం. ఈ రోజు ఎజెండాలో ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వాలి, ప్రతి ఇంటికి కుళాయి నీళ్ళు ఇవ్వాలి, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడాను మనం టాయిలెట్స్ ఉండాలి, ప్రతి ఇంటికి కూడా గ్యాస్ ఉండాలి అనేది మన ప్రధాన ఒక అంశంగా నిధుల్లో పెట్టుకోవడం జరిగింది.